శుభకరుడు దినకరుడు ఉదయించువేళ చిమ్మ చీకటులు తొలగేటి వేళ నులివెచ్చని రవికాంతులు విరాజిల్లు వేళ పుడమి తల్లి ద్వితీయ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఈరోజు 10వ రోజు. మరి ఈ 10వ రోజు చాలా విశేషంగా అమ్మవారికి ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని జరిపించుకోవాలని సంకల్పం చేసుకున్నాం. అందులో మొట్టమొదటిగా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పచ్చి పసుపు రంగులతో మొట్టమొదటి అమ్మవారికి అర్చన కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత వెనకాల కొంచెం ఎత్తు పెట్టి ఇట్లా ముందుకు వాలిస్తబోతున్నాం. అట్లా లేచినాయి కదా, కొబ్బరి చెక్క ఏదన్నా పెడితే లేవదా? ఇట్లా ఇట్లా వాలిపోయినట్టుందిగా. ఇటు పక్కది వెనక్కి ఇట్లా పక్కకి వాలింది కదా, ఇట్లా కొంచెం దిగేట్టు అటు ఇది బాగానే ఉంది. రెండో పక్కది బాగానే ఉందా? అంతేనా? కొంచెం ఇట్లా పైకి వాలినట్టు. పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీవారాహి దేవత పరిపూర్ణ అనుగ్రహేణ మమ గృహేషు వ్యాపారేషు సకల విధ విరోధ నివారణ ద్వారా సర్వజన మిత్రత్వ సిద్ధ్యర్థం మమ గ్రామేషు వ్యవసాయ రంగేషు అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సమస్త కుటుంబ సభ్యానాం సుఖ సంతోషకర జీవన యోగ్యత సిద్ధ్యర్థం దశవారాహి అలంకార స్థిత శ్రీ బగలాముఖి దేవత దివ్య సన్నిధౌ నవరాత్ర మహోత్సవ పురస్కృత్య అద్య మహామంగళ పూర్ణాహుతి శుభ సమయే దండనాథ వారాహి దేవత ప్రీత్యర్థం విశేష అర్చన పూర్వక హోమాఖ్యం కరిష్యే. చక్కగా మీ మనసులో అనుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఒకసారి చెప్పుకోండి. ఈ 10 రోజుల నుండి మనం అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారాహి అమ్మవారి స్వరూపంలో కొలుచుకుంటూ వచ్చాము. ఈరోజు చివరి రోజుగా అమ్మవారు దండనాథ వారాహి స్వరూపంలో మనకి దర్శనమిస్తున్నారు. లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క సేనానాయకి, ఆ అలంకరణలో దండనాయకి, అందరినీ కూడా దండించేది, సన్మార్గంలో ధర్మరూపంలో నడిపించేటువంటి అమ్మవారు ఈ దండనాథ వారాహి అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం ఈరోజు మహామంగళ పూర్ణాహుతి తదనంతరం అమ్మవారి 10 రోజులు పూజలు అందుకున్నటువంటి జలంతో అమ్మవారికి సంప్రోక్షణ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ముందుగా అమ్మవారికి అర్చన కార్యక్రమం జరుగుతుంది. ఇందాక వారు చెప్పినట్టుగా అమ్మవారు కనబడుతున్న వారు పర్వాలా, అటుపక్కన పక్కన కూర్చున్న వారు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మా దేవస్థానం యూట్యూబ్ ఛానల్లో లైవ్ కార్యక్రమం ఇస్తున్నాము. అటుపక్కన పక్కన ఉన్న వారిని కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ ఫోన్లో మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించవచ్చును. చక్కగా ఓం వారాహీదేవి నమః, ఓం వారాహీదేవి నమః అనుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూనండి మనం పూజా కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం. సుహృద్భావంతో భక్తి భావపూరితమైనటువంటి ఆలోచనలతో మనం ఈ ప్రాంగణానికి వచ్చాం. మిమ్మల్ని మీ అందరినీ కూడా ఆ చల్లని తల్లి దండనాథ వారాహి తల్లి, వారాహి అంటే అందులో వరాహస్వామి యొక్క పురుష రూపంలో ఉన్న స్వామి వరాహస్వామి అయితే స్త్రీ శక్తి రూపిణి వారాహి దేవత. వారాహి దేవత అంటేనే సమస్త దేవతా గణానికి కూడా ఈవిడే దండనాథ. ఈమెన అనుజ్ఞ ఉంటేనే లలితా పరాభట్టారిక అయినటువంటి ఆమె కూడా
అనేక మంది దుష్ట దానవులను సంహరించి అద్భుతమైనటువంటి విజయ పరంపరలను సాధించినటువంటి అమ్మవారు. ఈ అమ్మను తలుచుకుంటే మన కష్టాలన్నీ కూడాను అవతలకి నెట్టివేయబడతాయి. అయ్యో నాకు ఏ మంత్రాలు రావే, ఏ అర్థాలు నాకు తెలియవే, నా ఉచ్చారణ బాగోలేదే అనుకోక్కర్లా. మీ మనస్సు పవిత్రం, మీ హృదయం చాలా మంచిది కనుక అమ్మ మనం కన్నబిడ్డలం ఆ తల్లికి. ఆ తల్లి ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది. అలా మనం పుట్టినప్పుడు కుమారులం, పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక ఇల్లానికి భర్తలం. కాబట్టి అక్కడ మొగుడు అన్న పదం వచ్చింది. భారతీదేవి సత్కృపా భార మహిమా తల్కులు వెలుగురి నడి ఈనాటి వేది నిలిచి ఇంపు ఘటించి ఇక నటించుగాక. ఈరోజు ఈ ప్రాంగణంలో నవ రాత్రుల యొక్క పరిపూర్ణమైనటువంటి పూర్ణాహుతి జరుగుతున్నటువంటి ఈ పర్వదినాన దండనాథ వారాహి అన్నటువంటి పేరుతో ముల్లోకాలను సమస్త దేవతా గణానికి ఆరాధ్య అయినటువంటి అమ్మ యొక్క అద్భుతమైనటువంటి పర్వదినం ఈనాడు. మనం మానవ జన్మ మళ్ళా తిరిగి ఎత్తుతామో ఎత్తమో, అలాంటి ఉత్తమమైనటువంటి మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అంటే మనకి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలకూటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేలిపుటమ్మల మనముల నుండెడియమ్మ దుర్గా మాయమ్మ విచ్యుత మహత్వ కవిత్వ కటుత్వ సంపదలు. అందరూ కూడా భక్తిపూరితమైన హృదయాలతో ఆ అమ్మవారి హారతిని క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనేన దండనాథ వారాహి అలంకార స్థిత బగలాముఖి దేవత ప్రీత్యర్థం సహస్రనామ అర్చనేన పూర్ణాహుతి అర్చనేన భగవతి సర్వాత్మిక సర్వం శ్రీ వారాహి దేవత దివ్య పాదారవింద అర్పణమస్తు. పులకరించు వేళ మేలుకో 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 బగళాముఖి మాత మేలుకొని మేలుకొని మమ్మేలరావమ్మ. సకల జీవకోటిలో చైతన్యము నింపగా నీ భక్త కోటిలో పరవశము నింపగా దశ మహారూపిణి అసుర సంహారిణివై వరములియరావమ్మ నీ మహిమలు జూపమ్మ. మేలుకో 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 బగళాముఖి మాత మేలుకొని మేలుకొని మమ్మేలరావమ్మ.
పసిడి పాదాలకు పారాణి దిద్దేము నీ తేజోమూర్తికి అభిషేకములు చేసేము నీ కలువ కనులకు కాటుక దిద్దేము కరుణాంతరంగిణి కరుణించగా మేలుకో 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 బగళాముఖి మాత. గోత్రము పేరు మరి ఒకసారి ఎవరి వారు చెప్పుకోండి. సర్వేషాం భక్తజనానాం గోత్రోద్భవస్య, మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య, మీ కుటుంబ సభ్యుల పేర్లన్నీ కూడా చెప్పుకోండి. చెప్పండి అందరూ కూడా. అస్మాకం సహకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీవారాహి దేవత పరిపూర్ణ అనుగ్రహేణ మమ భూసంబంధ వ్యవహారేషు విజయ సిద్ధ్యర్థం దండనాథ వారాహి అనుగ్రహేణ మమ నిరంతరం ధర్మ కార్యాచరణ యోగ్యత సిద్ధ్యర్థం ఉన్మత్తవారాహి అనుగ్రహేణ మమ నివాస గ్రామ రక్షణార్థం మహిషారూఢ వారాహి అనుగ్రహేణ మమ అంతర్గత కామక్రోధాది అరిషడ్వర్గ నివారణార్థం మత్స్యవారాహి అనుగ్రహేణ మమ తాప ఉపశమనార్థం మహావారాహి అనుగ్రహేణ మమ సకల కార్యేషు విజయ సిద్ధ్యర్థం మమ మనోభీష్ట సిద్ధ్యర్థం. చక్కగా మీ మనసులో అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది ఒకసారి చెప్పుకోండి. మనం ఏ పని తలపెట్టినా గణపతి పూజతోనే ప్రారంభం చేస్తాము. అలాగే ఇంత పెద్ద నవరాత్రుల ప్రారంభంలో గణపతి పూజ చేసుకుని మనం ప్రారంభం చేశాము. ఇప్పుడు తొలుతుగా గణపతి హవనం జరుగుతుంది. అందరూ నమస్కారం చేసుకొని లక్ష్మీ గణపతయే నమః, లక్ష్మీ గణపతయే నమః అనుకుంటూ ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ ఉండండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణత్వదాన శృణ్వన్ తుమిద్వేద సాధనకు స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం గ్లం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం గ్లం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. నమో భ్రాతపతయే నమో గణపతయే.
శరవణభవాయ నమో నమః స్వాహా ఓం సాం 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 శరవణభవాయ నమో నమః స్వాహా ఓం నిఘృష్వేర సమాయుతైః కాళైరహరిత్వమాపన్నైః ఇంద్రాయాహి సహస్రయుగో అగ్నిర్బిభ్రాష్టి వసనః ఆయుష్వేతసికదృగః సంవత్సరో విశోవన్నైః నిత్యాస్తే నిజరాస్తవ సుబ్రహ్మణ్యోగం దుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యో ఆహా సుబ్రహ్మణ్యాయ ఇదం నమః. ఇప్పుడు అష్టభైరవులు కార్యక్రమం జరుగుతుంది. ఆ భైరవ స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటి ఆ నాటం కూడా ఒక దేవస్థానంలో ఏ హోమ కార్యక్రమం చేసినా బగలాముఖి అమ్మవారు కానీ వారాహి అమ్మవారు ఏ హోమ కార్యక్రమం చేసినా భైరవ హవనం కూడా మనం చేస్తూ ఉంటాము. అటువంటి ఇప్పుడు అష్టభైరవ హవనం జరుగుతుంది. చక్కగా అష్టభైరవాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. ఓం అసితాంగ భైరవాయ నమో నమః స్వాహా. ఓం రురుభైరవాయ నమో నమః స్వాహా. ఓం చండభైరవాయ నమో నమః స్వాహా. ఓం క్రోధన భైరవాయ నమో నమః స్వాహా. ఓం భీషణ భైరవాయ నమో నమః స్వాహా. ఓం కపాల భైరవాయ నమో నమః స్వాహా. ఓం ఉన్మత్త భైరవాయ నమో నమః స్వాహా. ఓం సంహార భైరవాయ నమో నమః స్వాహా. ఓం అష్టభైరవాయ నమో నమః స్వాహా. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. వారాహైరవాయ ఇదం నమః. శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్. ఓం సాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. కాళభైరవ స్వామి వారికి. కాలభైరవుడే భైరవుడు అనేక దానవ యొక్క దుష్ట సంహారం కోసం పరమశివుడు తాండవం చేస్తూ లోకాలన్నింటినీ కూడా రక్షించేటటువంటి క్రమంలో కాలభైరవ స్వామిని, శివుణ్ణి ఎంత మనం ఆరాధిస్తామో కాలభైరవ స్వామిని కూడా మనం అదే విధంగా ఆరాధించాలి. కాలం యొక్క స్వరూపాన్ని కాలభైరవుడు నియంత్రిస్తూ భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో సర్వ సౌఖ్యాలని సుఖాలని కలగజేస్తూ శివస్వరూపుడుగా శివ అంతరాత్మను ఎరిగినటువంటి ఆ కాలభైరవ స్వామి కటాక్షము మనకు సిద్ధించాలి అంటే
మనఃపూర్వకంగా ఆవాహన చేసుకొని మంత్రపూర్వకంగా ఆ భైరవ హోమముల ద్వారా వారిని శాంతింపజేయాలి. ఆయన స్వామి యొక్క పురుషుడైతే వరాహస్వామి, స్త్రీ రూపం అయితే వారాహిని. ఆవిడే శక్తి, సమస్తమైనటువంటి లోకాన్ని రక్షించేటటువంటిది. ఆ వారాహి అమ్మవారు మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను అణిచి సర్వజన క్షేమంగా సర్వజనుల యొక్క క్షేమాన్ని కలగజేసేటటువంటి ఆది వరాహి రూపిణి ఆ అమ్మవారు. అది మొట్టమొదటి మనకి అవతారము వరాహి రూపము, ఆది వరాహ రూపం వారికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆరాధన. హోమ కార్యక్రమం ప్రారంభం చేసుకుంటున్నాము. అందులో మొదటి ఆదివారాహి హోమ కార్యక్రమం చెబుతున్నాం. దానికి సంబంధించిన సంకల్పం చెప్పండి. మమ సకల కార్యేషు నిర్విఘ్నత సిద్ధ్యర్థం ఆదివారాహి హవనం కరిష్యే. చక్కగా ఎలాగైతే గణపతి పూజ చేసుకోవడానికి నిర్విఘ్నాలను తొలగిపోవడం కొరకు గణపతి పూజ చేసుకుంటామో, అలాగే ఆదివారాహి అమ్మవారి అనుగ్రహం వల్ల ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా అవన్నీ కూడా నిర్విఘ్నంగా ముందుకు వెళ్తాయి. అటువంటి ఆదివారాహి అమ్మవారి హోమ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాము. చక్కగా అందరూ ఆదివారాహి దేవ్యై నమః, ఆదివారాహి దేవ్యై నమః అనుకుంటూ ఉండండి. ఓం యై చ విద్మహే భూమిరూపిణ్యై చ ధీమహి తన్నో ఆదివారాహి ప్రచోదయాత్ స్వాహా. మహాదేవ్యై చ విద్మహే భూమిరూపిణ్యై చ ధీమహి తన్నో ఆదివారాహి ప్రచోదయాత్ స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే భూమిరూపిణ్యై చ ధీమహి తన్నో ఆదివారాహి ప్రచోదయాత్ స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం ఆదివారాహి దేవ్యై నమః 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 స్వాహా. ధీమహి తన్నో ఆదివారాహి ప్రచోదయాత్ స్వాహా. మాతా మహారాజ్
కామ్యమోక్ష ఫలపురుష సిద్ధ్యర్థం లఘువారాహి హవనం కరిష్యే. మన లోపల ఉండేటువంటి కామక్రోధాది శత్రువులు ఎవరైనా ఉన్నారో అవన్నీ కూడా నిర్మూలించే శక్తి ఈ లఘువారాహి అమ్మవారి కలదు. అటువంటి లఘువారాహి హోమ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాము. ఓం మహాదేవ్యై చ విద్మహే కామరూపిణ్యై చ ధీమహి తన్నో లఘువారాహి ప్రచోదయాత్. స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే కామరూపిణ్యై చ ధీమహి తన్నో లఘువారాహి ప్రచోదయాత్. స్వాహా. ఓం ఓం ఐం గ్లౌం ఐం లఘువారాహి దేవ్యై నమః. స్వాహా. లఘువారాహి అంటే చిన్న వారాహి అన్న అర్థం. లఘు రూపంలో పూజించేటప్పుడు ఆమెని లఘువారాహి అని అంటాం. మహా రూపంలో ఉన్నప్పుడు బృహత్ వారాహి అని అంటుంటాం. ఈ అమ్మవారి యొక్క దేవతా రూపమే సాధారణంగా చిన్న చిన్న విగ్రహాలు చిన్న చిత్రాల రూపంలో ఉంటుంది. దీన్ని ఇంట్లో లేదా ప్రార్థనా స్థలాలలో పూజిస్తాం. లఘువారాహి గురించి దానివల్ల మనకి ఏమిటి అంటే శక్తి కలుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, రక్షణ లభిస్తాయని నమ్ముతారు. లఘు వారాహిని పూజించడం వల్ల మన అంతఃశత్రువులే కాకుండా వెలుపల ఉన్న శత్రువులు కూడా నాశనం అవుతారని అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి యొక్క కరుణా కటాక్ష విజ్ఞానాల చేత లఘు వారాహి అమ్మవారి హవనం జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ లఘువారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ లఘువారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ లఘువారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ లఘువారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ లఘువారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ లఘువారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ లఘువారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ లఘువారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ లఘువారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే కామరూపిణ్యై చ ధీమహి తన్నో లఘువారాహి ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే కామరూపిణ్యై చ ధీమహి తన్నో లఘువారాహి ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే కామరూపిణ్యై చ ధీమహి తన్నో లఘువారాహి ప్రచోదయాత్. స్వాహా. మనల్ని కాపాడుతున్నటువంటిది. ఈవిడకి స్వప్న వారాహి అంటే స్వప్నం అంటే కళ. ఆవిడ కళలో కనిపించి భవిష్యత్తు గురించి తెలియజేస్తుందని భక్తులు నమ్ముతారు. ఆవిడని నమ్మితే స్వప్నంలో దర్శనమిస్తుంది. స్వప్నంలోనే మన యొక్క కష్టాలను నెరవేరడానికి తగిన ఉపాయాలను ఉపశమనాలను కూడా బోధించగలుగుతుంది. కనుక భక్తులు తమ కళల్లో దేవిని దర్శించుకొని చేస్తూ ఉంటారు. స్వప్న వారాహి భక్తుల యొక్క భవిష్యత్తుని ముందుగానే తెలియజేస్తుంది. కనుక ఆ తల్లిని మనం కొలుచుకుంటున్నాం. గతంలో కొలిచాం, మళ్ళా ఈ రోజున కూడా అమ్మవారిని ఒకసారిగా తలుచుకుంటున్నాం. అందరూ కూడా స్వప్న వారాహి దేవతాయ నమః అనండి ఒక్కసారి. స్వప్న వారాహి దేవతాయ నమః. స్వప్న వారాహి దేవతాయ నమః. దోష నివారణార్థం స్వప్న వారాహి
హవనం కరిష్యే. చక్కగా అందరూ స్వప్నవారాహి దేవ్యై నమః, స్వప్నవారాహి దేవ్యై నమః అనుకున్నారు. ఓం మహాదేవ్యై చ విద్మహే నిద్రారూపిణ్యై చ ధీమహి తన్నో స్వప్నవారాహి ప్రచోదయాత్ స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే నిద్రారూపిణ్యై చ ధీమహి తన్నో స్వప్నవారాహి ప్రచోదయాత్ స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే నిద్రారూపిణ్యై చ ధీమహి తన్నో స్వప్నవారాహి ప్రచోదయాత్ స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే నిద్రారూపిణ్యై చ ధీమహి తన్నో స్వప్నవారాహి ప్రచోదయాత్ స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం స్వప్నవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ స్వప్నవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ స్వప్నవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ స్వప్నవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ స్వప్నవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ స్వప్నవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ స్వప్నవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ స్వప్నవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ స్వప్నవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ స్వప్నవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ స్వప్నవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ స్వప్నవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ స్వప్నవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ స్వప్నవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ స్వప్నవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ స్వప్నవారాహి దేవ్యై నమః స్వాహా. చిన్నగా భజంత్రైలు. ఓం మహాదేవ్యై చ విద్మహే నిద్రారూపిణ్యై చ ధీమహి తన్నో స్వప్నవారాహి ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే నిద్రారూపిణ్యై చ ధీమహి తన్నో స్వప్నవారాహి ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే నిద్రారూపిణ్యై చ ధీమహి తన్నో స్వప్నవారాహి ప్రచోదయాత్. స్వాహా. అమ్మవారి యొక్క అసలు సప్తమాతృకులలో ఒక రూపమే బృహద్ వారాహి. బృహత్ అంటే పెద్ద, వారాహి అంటే అమ్మవారు. దాన్నే మనం మహావారాహి అన్నటువంటి దానిలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ అమ్మవారిని 8 చేతులు మరియు వివిధ ఆయుధాలతో దర్శనమిస్తుంది. ఈ పూజ ఎక్కువగా శాక్తేయులు, వైష్ణవులు, మరి శైవులు కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ అమ్మవారి వల్ల, ఈ బృహత్ వారాహిని సేవించటం వలన మనకి రక్షణ కలుగుతుంది. మన చుట్టూ మనం రక్షణ కవచాన్ని ఏర్పరచుకొని ఏ రకమైనటువంటి అవాంతరాలు రాకుండా జీవన సాగరం సాగించాలి. అలాగే మన బలం కానీ ఆత్మవిశ్వాసం కానీ అన్నీ ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మనకి కలుగుతూ వారాహి దేవిలో ఒక ఈ బృహత్ వారాహి కార్యక్రమాన్ని బ్రహ్మలు కొనసాగిస్తున్నారు.
महावाराहे हवनं करिष्ये। महावाराही देव्यै नमः। महावाराही देव्यै नमः। ओम महादेव्यै च विद्महे शक्तिरूपिण्यै च धीमहि तन्नो महावाराही प्रचोदयात् स्वाहा। ओम महादेव्यै च विद्महे शक्तिरूपिण्यै च धीमहि तन्नो महावाराही प्रचोदयात् स्वाहा। ओम श्रीं ह्रीं ग्लौं श्री महावाराही देव्यै नमः स्वाहा। ओम श्रीं ह्रीं ग्लौं श्री महावाराही देव्यै नमः स्वाहा। ओम श्रीं ह्रीं ग्लौं श्री महावाराही देव्यै नमः स्वाहा। ओम श्रीं ह्रीं ग्लौं श्री महावाराही देव्यै नमः स्वाहा। ओम श्रीं ह्रीं ग्लौं श्री महावाराही देव्यै नमः स्वाहा। ओम श्रीं ह्रीं ग्लौं श्री महावाराही देव्यै नमः स्वाहा। ओम श्रीं ह्रीं ग्लौं श्री महावाराही देव्यै नमः स्वाहा। ओम श्रीं ह्रीं ग्लौं श्री महावाराही देव्यै नमः स्वाहा। ओम श्रीं ह्रीं ग्लौं श्री महावाराही देव्यै नमः स्वाहा। ओम श्रीं ह्रीं ग्लौं श्री महावाराही देव्यै नमः स्वाहा। ओम श्रीं ह्रीं ग्लौं श्री महावाराही देव्यै नमः स्वाहा। ओम श्रीं ह्रीं ग्लौं श्री महावाराही देव्यै नमः स्वाहा। ओम श्रीं ह्रीं ग्लौं श्री महावाराही देव्यै नमः स्वाहा। ओम श्रीं ह्रीं ग्लौं श्री महावाराही देव्यै नमः स्वाहा। ओम श्रीं ह्रीं ग्लौं श्री महावाराही देव्यै नमः स्वाहा। ओम श्रीं ह्रीं ग्लौं श्री महावाराही देव्यै नमः स्वाहा। ओम श्रीं ह्रीं ग्लौं श्री महावाराही देव्यै नमः स्वाहा। ओम श्रीं ह्रीं ग्लौं श्री महावाराही देव्यै नमः स्वाहा। ओम महादेव्यै च विद्महे शक्तिरूपिण्यै च धीमहि तन्नो महावाराही प्रचोदयात्। ओम महादेव्यै च विद्महे शक्तिरूपिण्यै च धीमहि तन्नो महावाराही प्रचोदयात्। ओम महादेव्यै च विद्महे शक्तिरूपिण्यै च धीमहि तन्नो महावाराही प्रचोदयात्। स्वाहा। महावाराही माता को దశవారాహి హోమానికి సంబంధించి ముఖ్యంగా వాడతారు. అందులో చాలా చాలా ప్రధానమైంది కంద, దాని తర్వాత పెండలం, దాని తర్వాత పసుపు కొమ్మలు. ఇవాళ మీరు గమనించలేదు, అమ్మవారికి పచ్చి పసుపు కొమ్మలు తెచ్చి అది అర్చన చేశాం. అలాగే పసుపు కొమ్మలు, చామ దుంపలు, ఇలాగా భూమిలో పుట్టినటువంటి ప్రతి వస్తువు కూడా 10 రకాల అమ్మవారికి సంబంధించి ఉన్నాయి. ఆ 10 రకాల వస్తువులతో ఒక్కొక్క హోమానికి ఒక్కొక్క ద్రవ్యాన్ని వినియోగం చేస్తూ ఆ హోమానికి ఆ వారాహి మాతకు అర్పణ చేస్తున్నాం. ఈ తర్వాత దీనికి సంబంధించిన విషయాలు మాట్లాడారు చెప్తున్నారు. అమ్మవారు కూడాను సప్త మాతృకులలోను దశ మహావిద్యలలో ఒకానొక అద్భుతమైనటువంటి మూర్తి ఆ తల్లి. ఆ తల్లి కరుణిస్తే అసాధ్యమైనది లేదు. ఆ తల్లి యొక్క దివ్యమైన భవ్యమైనటువంటి వీక్షణాలు ఎవరిపై ప్రసరిస్తాయో వాళ్ళకి అసలు అపజయం అనేదే ఉండదు. అలాంటి ఉన్మత్త అంటే చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధిని ఇచ్చేటటువంటి తల్లి ఆ అమ్మవారు ఉన్మత్త వారాహిగా ఇప్పుడు హోమాన్ని అందుకోబోతున్నారు. మమ
గృహేషు నిరంతరం రక్షణ సిద్ధ్యర్థం ఉన్మత్తవారాహి హవనం కరిష్యే. ఈ ఉన్మత్త వారాహి అంటే మనం ఇందాక అష్టభైరవులు హవనం చేసుకున్నాం. ఆ అష్టభైరవుల్లో ఒక భైరవుడు ఉన్మత్త భైరవుడు. అవి పురుష రూపంలో మనం అష్టభైరవులో ఉన్మత్త భైరవుని కొలుస్తాము. స్త్రీ రూపంకి వచ్చేసరికల్లా కూడా ఉన్మత్త వారాహి. ఆ స్వామివారి స్వరూపమే ఈ ఉన్మత్త వారాహి రూపంగా. అలా అయితే కాలభైరవ స్వామి మనందరికీ కూడా రక్షణ ప్రసాదిస్తారో అలాగే ఉన్మత్త వారాహి అనేటువంటి వారాహి అమ్మవారు కూడా మన యొక్క గ్రామానంతా కూడా చక్కగా రక్షించాలని చెప్పని కోరుకుంటూ ఈ హోమ కార్యక్రమం చేసుకుందాము. చక్కగా ఉన్మత్త వారాహి దేవ్యై నమః, ఉన్మత్త వారాహి దేవ్యై నమః అంటున్నాను. మహాదేవ్యై చ విద్మహే భైరవరూపిణ్యై వాళ్ళకి గ్యాప్ వస్తే ఓం మహాదేవ్యై చ విద్మహే భైరవరూపిణ్యై చ ధీమహి తన్నో ఉన్మత్త వారాహి ప్రచోదయాత్ స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ ఉన్మత్త వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ ఉన్మత్త వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ ఉన్మత్త వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ ఉన్మత్త వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ ఉన్మత్త వారాహి దేవ్యై నమః స్వాహా. అది చెప్పనా లేదా జనరల్గా ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ ఉన్మత్త వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ ఉన్మత్త వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ ఉన్మత్త వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ ఉన్మత్త వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ ఉన్మత్త వారాహి దేవ్యై నమః స్వాహా. ఆ మాట ముందు చెప్పి జనరల్ ఏది మత్స్య ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ ఉన్మత్త వారాహి దేవ్యై నమః స్వాహా. 5 నిమిషాలు. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ ఉన్మత్త వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ ఉన్మత్త వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ ఉన్మత్త వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ ఉన్మత్త వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ ఉన్మత్త వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే భైరవరూపిణ్యై చ ధీమహి తన్నో ఉన్మత్త వారాహి ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే భైరవరూపిణ్యై చ ధీమహి తన్నో ఉన్మత్త వారాహి ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే భైరవరూపిణ్యై చ ధీమహి తన్నో ఉన్మత్త వారాహి ప్రచోదయాత్ స్వాహా. వారాహి మాతకు, ఉన్మత్త వారాహి మాతకు. అమ్మవారికి విశేష పూజా కార్యక్రమం జరుగుతుంది. అంతవరకు కూడా మాటగారు మత్స్య ఆ తర్వాత విశేష పూజ అనంతరము జరిగేటటువంటి హోమం మత్స్య వారాహి హోమం. ఈ అమ్మవారు అత్యంత శక్తి రూపిణి. అన్ని అవతారాలు అన్ని రూపాలు ఒక ఎత్తైతే మత్స్య వారాహి గురించి దేవత యొక్క మరో రూపం. ఆవిడ జలచరాలు మరియు హింసాత్మక తుఫానులకు దేవత. అంటే అవి రావడానికి కాదు, అవి పోగొట్టడానికి. కాబట్టి మనకి ప్రాకృతికంగా వచ్చేటటువంటి
ఈ యొక్క ఉపద్రవాల నుంచి కాపాడేటటువంటి తల్లి ఏ రూపం నుండి కాపాడుతుంది అంటే ఒక జలచర రూపంలో, ఒక నీటిలో తిరిగేటటువంటి చేప ఆకారాన్ని ధరించి మరి అలా మరి శిష్ట రక్షణ చేస్తుంది ఆమె ప్రణవ సోదరి, లేదా మొదటి శబ్దం మరియు చంద్రుని సోదరి కావడంతో ఆమె శనిదేవుడి కుటుంబానికి కూడాను సంబంధించిందే. ఏదేమైనా మనకి ఆది వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండడానికి, సమస్త ప్రాకృతిక ఉపద్రవాలు రాకుండా ఉండాలి అంటే మత్స్యవారాహిని మనం ఆరాధించుకున్నాం గతంలో. మళ్ళా ఇవాళ పూర్ణాహుతి రోజున మరి బ్రహ్మగారు చక్కని సుస్వరంతో ఆ యాగం చేస్తారు. ఇప్పుడు విశేష పూజ జరిగే లోపులుగా మనం కొన్ని ఆట విడుపుగా ఏ జన్మలో ఏది పుణ్యం చేసుకున్నామో మనం చక్కగా మాట్లాడేటటువంటి మనిషిగా పుట్టాము. ఎన్నో జన్మలు పొందుతున్నటువంటి అనేక జన్మల్లో జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మళ్ళా ఈ జన్మ మనకి వస్తుందో లేదో గ్యారంటీ లేదు. ఇప్పటికిప్పుడే మనం అంతా కూడా అటాచ్మెంట్ పోయింది, డిటాచ్మెంట్. ఎవరికి వారే యమునా తీరే. ఉమ్మడి కుటుంబాలు లేవు, ఆప్యాయత అనురాగాలు లేవు. నీతో మాట్లాడితే నాకేమొస్తుంది, నాకేమిస్తావు, ఎంత ఇచ్చినా అసంతృప్తి, ఎంత చేసినా కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని ఈ అరిషడ్ వర్గాలకు లోబడి ఎవరి వల్లనైతే మనం సృష్టింపబడ్డామో, ఎవరి వల్లనైతే సాధ్యమవుతుందో ఈ సృష్టి, ఆయన్ని మర్చిపోయి మనం ఎక్కడెక్కడో ఏవేవో చేస్తున్నాం. మనం ఏ మంత్రాలు ఏ తంత్రాలు మనకు తెలియకపోయినా, ఏ ఉచ్చారణలు అయ్యో నాకు చేత కాదని బాధపడక్కర్లేదు. ఎందుకంటే కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి మహాకవి అంటాడు, ఏ వేదము పఠించలూత. సాలెపురుగు అండి, ఏం చదువుకుంది, ఏం కాన్వెంట్కి వెళ్ళింది. సాలెపురుగుకు మోక్షం ఇవ్వలేదా శ్రీకాళహస్తిలో? శ్రీ అంటే సాలెపురుగు. ఏ వేదము పఠించలూత భుజగంబు ఏ శాస్త్రములు చూచే. ఇక పాము కార్పొరేట్ పాఠశాలకు వెళ్ళింది, కానీ అద్భుతంగా మోక్షాన్ని ఇచ్చాడు ఆ స్వామి. ఆ స్వామి ఇచ్చాడు అంటే అందరూ ఆ సమస్త దేవతలు కూడాను ఆమోదించినట్టే. ఏ వేదంబు పఠించలూత భుజగము ఏ శాస్త్రములు చూచే తాను ఏ విద్యాభ్యసనం వరించకరి. మరి అడవిలో ఉన్మత్తంగా తిరుగుతూ మరి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ ఏనుగు రోజు కూడాను ఆకులు అలములు తీసుకొచ్చి ఆ పరమశివుడిని ధ్యానం చేసేది శ్రీకాళహస్తిలో. నువ్వేమిటి ఆకులు పెట్టేది, నేను రత్నాలతో పూజ చేస్తానని చెప్పి ఆకుల్ని అవతల దోసేసి పాము అద్భుతమైన మణులను తీసుకొచ్చేవి, నాగమణులతో. మరి సాలెపురుగు అయితే అయ్యో స్వామికి నీడ రావటం లేదు, అంతా కూడా శిథిలమైన దేవాలయంలో ఉన్నాడని తానే సాలెగూడు కట్టింది. ఇప్పుడు మత్స్య వారాహి హోమం జరగబోయే ముందుగా ఒక్కసారి అమ్మ గురించి అద్భుతమైనటువంటి పద్యాన్ని మనసా విందాం. తెలుగు వాళ్ళం కదా. ఏ దేవి సౌందర్యం ఆదిజుడైన ఆజునకే వర్ణింపనలవి కాదో. ఏ దేవి సత్కృపా వీక్షణలేశం నిఖిల సంపదలకు నిలయమౌనో. ఏ దేవి శ్రీరమ్య పాదాబ్జయుగళం దేవతా కోటి సంసేవితం. ఏ దేవి నామం ఎల్లవేళల ముక్తి పదవిని చేర్చు సోపానము. అట్టి మాయమ్మ వారాహి, అట్టి మాయమ్మ వారాహి, అఖిల మాత
సందవోలు పురీ స్థిత సాంద్ర కరుణ దేవి బగళాముఖి నామ దివ్య రూప దేవి బగళాముఖి నామ దివ్య రూప కొలుతు సతతంబు భక్తితో కోర్కెదీరా వారాహి మాతకు అమ్మల గన్నయమ్మ ముగురం నేను మొన్న చెప్పాను మీకు మాస్టర్ గారు మంచి కవి. మరి ఆ కవికి అనేక ఆలోచనలు కలుగుతాయి. ఆలోచనలు తగ్గట్టుగా వారి భావం ఏ రకంగా పైకి ఉప్పుతుందో ఎవరికి తెలియదు. మరి రాత్రి నేను గుర్తొచ్చి మరి ఇంత కార్యక్రమం నిర్మిస్తున్నాము. మరి అమ్మవారు వైభవ విశేషాలన్నీ కూడా 10 మందికి మా పండుగ చెప్పే మంత్రం కంటే నాతో పాటుగా వారి వాకులు కూడా అవసరం చెప్పగానే వారు పొద్దున రాగానే పెద్ద పేపర్ తీసుకున్నారు. వారాహి అమ్మవారి మీద అలాగే కందమూలు ఉండేటువంటి బగళాముఖి అమ్మవారిని కలుపుకుంటూ ఇప్పుడు చెప్పినటువంటి పద్యం వారి రచన సొంతగా అమ్మవారికి సమర్పిస్తున్నారు. కాబట్టి ఒకసారి మనస్ఫూర్తిగా వారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉపద్రవ నివారణార్థం సమస్త తాప ఉపశమనార్థం మత్స్యవారాహి హవనం కరిష్యే. మత్స్యవారాహి దేవ్యై నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే జలరూపిణ్యై చ ధీమహి తన్నో మత్స్యవారాహి ప్రచోదయాత్ స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే జలరూపిణ్యై చ ధీమహి. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మత్స్యవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మత్స్యవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మత్స్యవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మత్స్యవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మత్స్యవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మత్స్యవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మత్స్యవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మత్స్యవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మత్స్యవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మత్స్యవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మత్స్యవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మత్స్యవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మత్స్యవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మత్స్యవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మత్స్యవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మత్స్యవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మత్స్యవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మత్స్యవారాహి దేవ్యై నమః స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే జలరూపిణ్యై చ ధీమహి తన్నో మత్స్యవారాహి ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే జలరూపిణ్యై చ ధీమహి తన్నో మత్స్యవారాహి ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే జలరూపిణ్యై చ ధీమహి తన్నో మత్స్యవారాహి ప్రచోదయాత్. స్వాహా.
వారాహి దేవ్యా ఇదం నమః సంబంధ కార్యేషు విజయ సిద్ధ్యర్థం భూవారాహి హవనం కరిష్యే. చక్కగా భూవారాహి దేవ్యై నమః, భూవారాహి దేవ్యై నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే క్షురారూపిణ్యై చ ధీమహి తన్నో భూవారాహి ప్రచోదయాత్. స్వాహా. దండనాథ నేను చెప్తా శివం. ఓం మహాదేవ్యై చ విద్మహే క్షురారూపిణ్యై చ ధీమహి తన్నో భూవారాహి ప్రచోదయాత్. స్వాహా. మహాదేవ్యై చ విద్మహే క్షురారూపిణ్యై చ ధీమహి తన్నో భూవారాహి ప్రచోదయాత్. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ భూవారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే క్షురారూపిణ్యై చ ధీమహి. భజంత్రిలు. భూవారాహి ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే క్షురారూపిణ్యై చ ధీమహి తన్నో భూవారాహి ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే క్షురారూపిణ్యై చ ధీమహి తన్నో భూవారాహి ప్రచోదయాత్. స్వాహా. భూవారాహి దేవ్యా ఇదం నమః. భూవారాహి మాతకు నివారణార్థం సమస్త భ్రాంతి దోష పరిహారార్థం మహిషారూఢ వారాహి హవనం కరిష్యే. చక్కగా మహిషారూఢ వారాహి దేవ్యై నమః అనగలిగితే మొత్తం నంది. పలకడం కొంచెం కష్టంగా ఉంటే వారాహి దేవ్యై నమః అంటూ ఉండండి.
ఓం మహాదేవ్యై చ విద్మహే భ్రాంతిరూపిణ్యై చ ధీమహి తన్నో మహిషారూఢా వారాహి ప్రచోదయాత్ స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే భ్రాంతిరూపిణ్యై చ ధీమహి తన్నో మహిషారూఢా వారాహి ప్రచోదయాత్ స్వాహా. శ్రీ ఓం మహిషారూఢా వారాహి దేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మహిషారూఢా వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మహిషారూఢా వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మహిషారూఢా వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మహిషారూఢా వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మహిషారూఢా వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మహిషారూఢా వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మహిషారూఢా వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మహిషారూఢా వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మహిషారూఢా వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మహిషారూఢా వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మహిషారూఢా వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ మహిషారూఢా వారాహి దేవ్యై నమః స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే భ్రాంతిరూపిణ్యై చ ధీమహి తన్నో మహిషారూఢా వారాహి ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే భ్రాంతిరూపిణ్యై చ ధీమహి తన్నో మహిషారూఢా వారాహి ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే భ్రాంతిరూపిణ్యై చ ధీమహి తన్నో మహిషారూఢా వారాహి ప్రచోదయాత్ స్వాహా. महिषारूढ़ा वाराही माता को ओम श्रीं ह्रीं ग्लौं श्री ब्रह्मरूढ़ वाराही देव्यै नमः स्वाहा. ओम श्रीं ह्रीं ग्लौं श्री ब्रह्मरूढ़ वाराही देव्यै नमः स्वाहा. ओम श्रीं ह्रीं ग्लौं श्री ब्रह्मरूढ़ वाराही देव्यै नमः स्वाहा. ओम श्रीं ह्रीं ग्लौं श्री ब्रह्मरूढ़ वाराही देव्यै नमः स्वाहा. ओम श्रीं ह्रीं ग्लौं श्री ब्रह्मरूढ़ वाराही देव्यै नमः स्वाहा. ओम श्रीं ह्रीं ग्लौं श्री ब्रह्मरूढ़ वाराही देव्यै नमः स्वाहा. ओम श्रीं ह्रीं ग्लौं श्री ब्रह्मरूढ़ वाराही देव्यै नमः स्वाहा. ओम श्रीं ह्रीं ग्लौं श्री ब्रह्मरूढ़ वाराही देव्यै नमः स्वाहा. ओम श्रीं ह्रीं ग्लौं श्री ब्रह्मरूढ़ वाराही देव्यै नमः स्वाहा. ओम श्रीं ह्रीं ग्लौं श्री ब्रह्मरूढ़ वाराही देव्यै नमः स्वाहा. ओम श्रीं ह्रीं ग्लौं श्री ब्रह्मरूढ़ वाराही देव्यै नमः स्वाहा. ओम श्रीं ह्रीं ग्लौं श्री ब्रह्मरूढ़ वाराही देव्यै नमः स्वाहा. ओम श्रीं ह्रीं ग्लौं श्री ब्रह्मरूढ़ वाराही देव्यै नमः स्वाहा. ओम श्रीं ह्रीं ग्लौं श्री ब्रह्मरूढ़ वाराही देव्यै नमः स्वाहा. ओम महादेव्यै च विद्महे विजयरूपिण्यै च धीमहि तन्नो ब्रह्मरूढ़ वाराही प्रचोदयात्.
ఓం మహాదేవ్యై చ విద్మహే విజయరూపిణ్యై చ ధీమహి తన్నో సింహరూఢవారాహి ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విజయరూపిణ్యై చ ధీమహి తన్నో సింహరూఢవారాహి ప్రచోదయాత్. స్వాహా. సింహరూఢవారాహి మాతకు సింహరూఢవారాహి మాతకు. ఇంకా చివరిగా దండనాథ వారాహి. ఈరోజు మనం అలంకారం చేసుకున్నటువంటి అమ్మవారి యొక్క స్వరూపము దండనాథ వారాహి. ఆ లలితా పరమేశ్వరి యొక్క సేనా నాయికగా దండనాయికగా అమ్మవారు మనందరికీ కూడా ధర్మ మార్గాన అనుసరించడానికి ధర్మరూపేణ ఏదైనా కార్యక్రమాలు ఆచరించడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం అత్యంత ప్రాధాన్యమైనది. అటువంటి దండనాథ అమ్మవారి హోమ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాము. అందరూ కూడా చెప్పండి. మమ జీవన విషయేషు ధర్మరూపేణ జీవన సాఫల్యత సిద్ధ్యర్థం నిరంతరం ధర్మ కార్యాచరణ యోగ్యత సిద్ధ్యర్థం దండనాథ వారాహి హవనం కరిష్యే. అందరూ దండనాథ వారాహి దేవ్యై నమః, దండనాథ వారాహి దేవ్యై నమః అంటూ ఉండండి. ఓం మహాదేవ్యై చ విద్మహే ధర్మరూపిణ్యై చ ధీమహి తన్నో దండనాథ వారాహి ప్రచోదయాత్. స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే ధర్మరూపిణ్యై చ ధీమహి తన్నో దండనాథ వారాహి ప్రచోదయాత్. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ దండనాథ వారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ దండనాథ వారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ దండనాథ వారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ దండనాథ వారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ దండనాథ వారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ దండనాథ వారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ దండనాథ వారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ దండనాథ వారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ దండనాథ వారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ దండనాథ వారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ దండనాథ వారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ దండనాథ వారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ దండనాథ వారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ దండనాథ వారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ దండనాథ వారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ దండనాథ వారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ దండనాథ వారాహి దేవ్యై నమః. స్వాహా. ఓం శ్రీం హ్రీం గ్లౌం శ్రీ దండనాథ వారాహి దేవ్యై నమః. స్వాహా. మేలుకొని మేలుకొని మమ్మేలరావమ్మ. నీ
చిరునవ్వుల మోముకు ముక్కెరనిచ్చేము నీ నొసట కుంకుమ దిద్ది పసుపు గంధములిచ్చేము కుంకుమరాగ శోభిని మంగళకర రూపిణివై మము కరుణించగ మేలుకో 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 బగళాముఖి మాత మేలుకొని మేలుకొని మమ్మేలరావమ్మ 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 శుభకరుడు దినకరుడు ఉదయించు వేళ చిమ్మ చీకటులు తొలగేటి వేళ నులివెచ్చని రవికాంతులు విరాజిల్లు వేళ పుడమి తల్లి పరవశించి పులకరించు వేళ మేలుకో 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 బగళాముఖి మాత మేలుకొని మేలుకొని మమ్మేలరావమ్మ సకల జీవకోటిలో చైతన్యము నింపగా నీ భక్త కోటిలో పరవశము నింపగా దశ మహారూపిణి అసుర సంహారిణివై వరములియరావమ్మ నీ మహిమలు జూపమ్మ మేలుకో 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 బగళాముఖి మాత మేలుకొని మేలుకొని మమ్మేలరావమ్మ నీ పసిడి పాదాలకు పారాణి దిద్దేము నీ తేజోమూర్తికి అభిషేకములు చేసేము నీ కలువ కనులకు కాటుక దిద్దేము కరుణాంతరంగిణి కరుణించగా మేలుకో 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 బగళాముఖి మాత మేలుకొని మేలుకొని
కొలిచేము నీ నొసట కుంకుమ దిద్ది పసుపు గంధములిచ్చేము కుంకుమరాగ శోభిణి మంగళకర రూపిణివై మము కరుణించగ మేలుకో 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 బగళాముఖి మాత మేలుకొని మేలుకొని మమ్మేలరావమ్మ 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 శుభకరుడు దినకరుడు ఉదయించగానే